హాయ్ అండి. మన ఇంట్లో ఉన్న దోమలను తరిమికొట్టే ఐటమ్స్ అండి. రూపాయి ఖర్చు లేకుండా వేపాకు, ఇంకా ఎల్లిపాయ పొట్టండి, ఇంకా సుగంధ ద్రవ్యాలు, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగా అండి, ఇంకా పక్కన ఇంకా ఆర్తికర్పూరం బిళ్ళలండి. కావాలనుకుంటే ధూప్ స్టిక్ కూడా యూజ్ చేయొచ్చు. మనము వాడేసిన ఒత్తులు ఉంటాయండి, ఒత్తులు, దీపం కుంది అండి. ఇందులో మనము ఈ ఐటమ్స్ అన్నీ వేసుకొని మనము ఇంట్లో పొగ వేసుకోవాలండి. ఇప్పుడు అయితే మనము వెలిగించేసుకుంటున్నామండి. వెలిగించుకున్న తర్వాత బిర్యానీ ఆకు ఇంకా పెట్టేసుకుంటున్నాము. మన సుగంధ ద్రవ్యాల వల్ల మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అయితే ఫామ్ అవుతుంది. అలాగే వచ్చే పొగతోటి దోమలు కూడా వెళ్ళిపోతాయండి. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే స్నానం చేపించినప్పుడల్లా, పెద్దవాళ్ళైతే ఈ ఎల్లిపాయ పొట్టు, వేపాకు, కొద్దిగా పసుపు, సాంబ్రాన్ పౌడర్ వేసి పిల్లలకైతే తొట్టెల కింద అయితే పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు మనం గృహంలోకి కూడా మనము ఈ సుగంధ ద్రవ్యాలతోటి మరియు వేపాకుతోటి, ఎల్లిపాయ పొట్టుతోటి ఇలాంటి పొగ మనము ఇంట్లో అన్ని గదుల్లో సాయంత్రము పడుకునే టైంకు 6-7 గంటలకు మనం ఇలా అంతా ఇల్లు మొత్తం పొగ చూపితే మనకైతే దోమలు ఉండవండి. ఇంకా నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. ఇంకా ఈ పొగ పీల్వడం వల్ల జలుబు, ఇంకా మనకు తెలియకుండా ఉండే సూక్ష్మ క్రిములు కూడా వెళ్ళిపోతాయండి. దీనివల్ల అయితే మంచి ఉపయోగం ఉంటుంది. మీరు ప్రతి ఒక్కరూ ఇలా వేపాకు ఎండబెట్టుకొని, ఎల్లిపాయలు పొట్టు తీసినప్పుడు ఆ పొట్టు, ఇవి 2 స్టోర్ చేసి పెట్టుకుంటే మనము పూజకు సంబంధించి ఎట్లాగో అవి ఉంటాయి. మనమైతే ఇట్లా మూలన గదులలో మూలలా చూపించి అక్కడ పక్కన పెట్టేసుకుంటే మనకైతే నైట్ మొత్తం దోమలు ఉండవండి. ఇంకా మంచి సువాసన కూడా వస్తుంది. ఈ వాసన వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండవండి. ప్రతి ఒక్కరూ గృహిణీలు ఈ వీడియో చూసి యూజ్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. మా మిత్రులందరి కోసం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులందరికీ కృతజ్ఞత.